సోషల్ మీడియాలో కానీ మొత్తం అయితే డిమాండ్ అయితే మొత్తం మన తెలుగు ఆడియన్స్ అయితే మొత్తం వాడికి చావా అనేది తెలుగులో కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే చావా అనేది ఇప్పుడు మనకి హిందీలో నెంబర్ 1 ఫిలిం అది 33 కోట్లు అనేది వసూలు చేసింది. హిందీ వర్షన్ 200 కూడా దాటేసింది. హిందీ వర్షన్లో డే 1లో 33 crores. అంటే 33 crores అంటే మామూలు విషయం కాదు. అంటే వాళ్ళ హీరోతో పోల్చుకుంటే చావా అయితే నెంబర్ 1 ఉంది ఇప్పుడు డే 1తో పోల్చుకుంటే. తెలుగు ఆడియన్స్ కూడా బాగా చూస్తున్నారు. మనకి తెలుగు ఆడియన్స్ అయితే టీఎఫ్ఐలో కావాలి అని కోరుకుంటున్నారు చావాని. అది మన టీఎఫ్ఐలో అయితే మన చావాలో హీరో ఆయన చేసినా బాగుంటుంది. అండ్ మన టీఎఫ్ఐలో అయితే రామ్ చరణ్ గారు చేసినా బాగుంటుంది. అండ్ ప్రభాస్ గారు చేసినా కానీ సూపర్ అండి అన్న. ఒకవేళ మీకు ఆఫర్ వస్తే ఇట్లా మీకు కూడా కాదు బ్రో. ఇప్పుడు విలన్ మరి ప్రభాస్ రామ్ చరణ్ అన్నారు కదా, ఆపోజిట్ విలన్ ఎవరు ఉండాలి? ఔరంగజేబ్ లాగా కానీ ఔరంగజేబ్ అయితే మన రానా గారు అంతేనా? ఎవరు ఆప్షన్ లేదంటారా? గోపీచంద్ గారు ఎక్కడ ఉంటారు? గుడ్ యాక్టర్ బ్రో, నెంబర్ 1. అసలు విలన్ క్యారెక్టర్ అంటే అసలు తీసిపోదు. అసలు టీఎఫ్ఐలో విలన్ బెస్ట్ క్యారెక్టర్ ఎవరు అంటే మన రానా. మరి ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఆల్రెడీ రిషబ్ శెట్టి గారు చేస్తున్నారు కాంతారా హీరో, మరి ఆయనకు సెట్ అవుద్ది అనుకుంటున్నారు అది? నో బ్రో, ఎందుకంటే తను కొంచెం బొద్దుకుంటారు ఏమన్నా అనుకోండి, కొంచెం బొద్దుకుంటారు కాబట్టి మన ఆర్సీ అయితే అంటే రామ్ చరణ్ గారు కొన్నిదల రామ్ చరణ్ గారు అయితే మస్తు సూట్ అవుతారు. తర్వాత అయితే మన ప్రభాస్ అయితే అసలు తీసేటట్టు ఉండదు. అదైతే పక్కా 1000 crores పక్కా ఉంటుంది. సింధు మహారాజ్ అన్న శివాజీ వాళ్ళ అబ్బాయి కాదు, జస్ట్ ఆ గట్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారు. కూడా రామ్ చరణ్ ఒకే అంటే అంత పౌడీ కట్అవుట్. ప్రభాస్ గారు అంటే మరీ హైట్ అయిపోతుంది. జస్ట్ శివాజీ గారు అంటే రామ్ చరణ్ అని. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది. నరసింహారెడ్డి ఆ సినిమా చూడవచ్చు. ఇట్లాంటి మరి మన తెలుగులో చేస్తే ఆదరిస్తారు అనుకోవచ్చు ప్రేక్షకులు. అదే ఇప్పుడు చావా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ తెలుగులో 3 బ్లాక్ మంచి హిస్టారికల్ మూవీస్ వచ్చాయి. సైరా నరసింహారెడ్డి ఒకటి వచ్చింది, రుద్రమ్మదేవి ఒకటి వచ్చింది. ఈ సినిమాలు ఎవరు ఆదరించలేకపోయారు. జస్ట్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి గారు అయితే ఆఫ్టర్ చాలా టైం లాంగ్ టైం తర్వాత ఒక మంచి హిస్టారికల్ మూవీ వచ్చాయి. సినిమా కూడా చాలా బాగుంది. జస్ట్ ఎక్కడో కొంచెం బోరింగ్ ఉందని చెప్పి దాంట్లో కూడా సేమ్ హెడ్ కట్ చేస్తారు. సేమ్ అలా అది కూడా మన కర్నూలు రియల్ స్టోరీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కానీ సైరా నరసింహారెడ్డి కూడా జస్ట్ పాన్ ఇండియా ఓన్లీ తెలుగులోనే ఆదరించారు, వేరే చోట ఆదరించారు. కానీ జస్ట్ ఏంటంటే ఇక్కడ క్రేజ్ శివాజీ మహారాజ్కి మొత్తం ఇండియా క్రేజ్ ఉంది కాబట్టి సింధు మహారాజ్ గురించి కూడా అది కూడా చాలా హిస్టారికల్ గా మూవీ చూపించారు. అది కాకుండా ఇక్కడ మెయిన్ ఏంటంటే యాక్టర్ మన విష్ణు కౌశల్ యాక్టింగ్ లో కూడా దమ్ము ఉంది. అది కాకుండా ఆయన చేసే ప్రతి క్యారెక్టర్ ఆయన కోసం వస్తున్నారు, అన్ని బయోపిక్చర్ చేస్తున్నారు. ఆయన గుడి నుంచి అన్ని రియల్ స్టోరీస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా రష్మిక మందన పుష్ప 2 తర్వాత గోల్డ్ ఇవన్నీ కలిసి వచ్చాయి. ఏఆర్ఎంఎన్ మ్యూజిక్ అన్ని కలిసి వచ్చాయి కదా సినిమాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో లేపి చిన్నగా. మెయిన్ ఏంటంటే మీరు ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత చాలా మంది చిన్న పిల్లలకు కూడా చూపిస్తున్నారు సింధు మహారాజ్ స్టోరీ కాబట్టి హిస్టారికల్ ని ఇప్పుడు ఆదరిస్తే దీన్ని బట్టి తెలుగులో కూడా ఇంకా చాలా హిస్టారికల్ మూవీస్ రావచ్చు అని నా అభిప్రాయం.